నమస్కారం. వ్యవసాయ ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరిస్తానని ఉండి స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో గుణుదుర్రు గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నియోజకవర్గంలో రైతులు పడుతున్న కష్టాలు తనకు తెలుసునన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చానని వెల్లడించారు. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఏలూరుపాడు, జువలపాలెం, పాతళ్లమెరక, పల్లెపాలెం, కలవపూడి, మోడి గ్రామాల్లో శనివారం విస్తృతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 9 పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సోడదాసి గంగయ్య, కాళ్ళ ఆకివీడు, ఉండి మండలాల పార్టీ అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్, చింత ఆదిశేషు, వారాడ కొండలరావు, సిహెచ్ఎన్వి ప్రసాదులు పాల్గొన్నారు. రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో యలమంచిలిలో శనివారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూపర్ 6 పథకాలతోనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆచంట నియోజకవర్గ పరిధిలోని పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు శనివారం విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఫ్యాన్ గుర్తులకు ఓట్లు వేయాలని కోరారు. ఈయన వెంట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ యంత్రాంగం నిబద్ధత కలిగి ఉండాలని, ఓటర్లను ప్రభావితం చేసే వాటిపై దృష్టి పెట్టాలని రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం సాధారణ పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శనివారం ఎన్నికల నిర్వహణ అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని చెప్పారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా ఈ నెల 30వ తేదీన పోటీలో నిలిచే అభ్యర్థులతో సమావేశం నిర్వహించాలని వివరించారు. ఈ సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత, ఎస్పీ పి జగదీశులు పాల్గొన్నారు. రాష్ట్ర హోం మినిస్టర్ గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానేటి వనిత శనివారం సాయంత్రం ఎర్నగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్లను కలుసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వనిత మాట్లాడుతూ తమ పార్టీ మేనిఫెస్టోలోని చెప్పిన అన్ని హామీలను అమలు చేసిందని అన్నారు. అలాగే ఈ ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తామని, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిడదవోలు రూరల్ మండల పరిధిలోని సమిశ్రగూడెం గ్రామంలో ఈ నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ శనివారం ప్రచారం చేశారు. ఈ మేరకు ప్రజలను కలుసుకొని ఓట్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త భాగవల్లి ప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీకి దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటుకు బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రవేశించిన దగ్గర నుంచి మీరందరూ చూపించినటువంటి ప్రేమాభిమానాలకి, పలికిన జేజేలకి, పట్టిన నీరాజనాలకి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాన్యం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ ఒక చరిత్రాత్మకమైనటువంటి ఎన్నిక మన ముందుంది. మే 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మనందరం కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. ఇక మరొక 14 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. మే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా మనం ప్రచారాన్ని ముగించుకోవాలి. ఈ 14 రోజుల సమయంలో మనందరం కూడా ఇంటింటికి తిరిగి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపాలి, ఎందుకు కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలనేటువంటి అంశాలని స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి మాటని మీకు సవినయంగా మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఎందుకు చరిత్రాత్మకమైనటువంటి ఎన్నికంటున్నామంటే, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అత్యున్నతమైనటువంటి నాయకులుగా పేరు పొందినటువంటి, పైన ప్రపంచంలోనే బలవంతమైనటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ మన రాష్ట్రంలో 40 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనా అనుభవంతో గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పేద ప్రజల కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాలు నడుపుతున్నటువంటి కొడిదల కొదమసింహం పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పరిచినటువంటి ఈ కూటమి. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ప్రచారంలో తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షులు వెలగన సూర్యారావు, జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, టీడీపీ సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, తెలుగు మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పావతి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రకటించిన భీమవరం జనసేన అభ్యర్థి పులపర్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు. భీమవరం ఎన్నికల ప్రచార సభలో ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు విశేష స్పందన. తణుకులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. ఏపీ ప్రభుత్వ 5 ఏళ్ల ప్రజా వ్యతిరేక పాలనపై తణుకులో ఛార్జ్షీట్ ను విడుదల చేసిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు సంధ్యాజ్యోతి వృద్ధ జనాశ్రమానికి 12 సీలింగ్ ఫ్యాన్లను అందించి 20,000 విరాళం ఇచ్చిన బలగం కుటుంబ సభ్యులు, అభినందించిన నిర్వాహకులు. ఈ నెల 29వ తేదీన తాడేపల్లిగూడెం ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరించిన అసెంబ్లీ అభ్యర్థి బొలిశెట్టి. ఉండి ఎమ్మెల్యేగా తాను గెలిస్తే ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరిస్తా ప్రచార సభలో హామీ ఇచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి వేటుకూరి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలి. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు హితవు పలికిన దేశం అభ్యర్థి డాక్టర్ రామానాయుడు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై దృష్టి పెట్టాలి. రాజమండ్రిలో సంబంధిత అధికారులను ఆదేశించిన పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు బాలసుబ్రహ్మణ్యం.
నిడదవోలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసిన జనసేన అభ్యర్థి కందుల వెంట ఉన్న టీడీపీ నేతలు తోట బూరుగుపల్లిలు. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు. మాడవీధిలో 7 ప్రదక్షిణలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.